హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సరే గాని ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తా కొంచెం ఆగు. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ కదా, తెగ ఎక్సైట్ అవుతున్నావు. నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పేమంటావా? నేనే చెప్తానులే. ఎక్కడికంటే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, శక్తి పీఠాలన్నీ కంప్లీట్ చేయాలనేసి. సో ఇప్పుడు స్టార్ట్ పెడుతున్నాం అనమాట. మరి జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్దామా? అలాగే చెప్దాము. ముందు రోజు లాంగ్ వీకెండ్ అని తెలిసింది కదా, అప్పుడు సడన్ గా ఈ ట్రిప్ ఫిక్స్ చేసుకున్నాం కదా. ఊటీ అంటూ ఉంటే ఊటీ కాదు ద్రాక్షారామం అన్నావుగా. సో అదండి, ఫ్రైడే నైట్ నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము అనపర్తికి. చాలా రూట్స్ ఉన్నాయి, మేమైతే ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా నైట్ ఫుల్గా నిద్రపోయాము. మార్నింగ్ లేచి చూసేసరికి గోదావరి బ్రిడ్జ్ వ్యూ అదిరిపోయింది. చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. ఇప్పుడేమో ఇంత బ్యూటిఫుల్ అంటున్నావు, అప్పుడేమో దిగేద్దామా అంటే వద్దన్నావు. అప్పుడు మళ్ళీ దిగేస్తే వెంటనే ట్రైన్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ చేయాలి, కష్టం అవుతుంది కదా, అందుకే. నిజమే అనుకో. అప్పుడు ఎందుకు రిస్క్లు అనేసి వద్దని చెప్పా. కానీ ఇప్పుడు చూస్తే దిగాలనిపిస్తుంది. అదండి, వచ్చేసాం అనపర్తి రైల్వే స్టేషన్. వెనకాల అద్దండి యూట్యూబర్ విష్ణుప్రియ. చాలా ఎక్కిరిచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు యూట్యూబర్ అయ్యావుగా. నేను యూట్యూబర్ అవ్వలేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సర్లే, నెక్స్ట్ అదే. ఇంకా నువ్వే చూడు, మొత్తం అంతా యూట్యూబర్ లాగా కెమెరా పట్టుకొని తెగ తిప్పేస్తున్నావు. బయటకు వచ్చేసాం కదా, ఏమన్నా తిందామా? ఆకలేస్తుంది. ఓకే, మరి ఇక్కడ నుంచి చూసుకుంటా పోదాము. ఏది మంచిగా అనిపిస్తే ఆ హోటల్లో దూరేద్దాం. ఇంకా అలా పూరి పిలిచిందనమాట, పూరి తినేసి బస్ స్టాండ్కి వచ్చాం. అక్కడ ఎట్లాగ వెళ్ళాలి ఏంటి మాకు తెలియదు అనమాట. అందుకనేసి అక్కడ ఉండే లోకలైట్స్ని అడిగితే ఫస్ట్ మమ్మల్ని రామచంద్రపురంలో దిగమన్నారు. ఇంకా రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం వెళ్ళాం కదా. రామచంద్రపురంలో దిగేసి అక్కడ నుంచి ఫ్రీక్వెంట్ గా ఆటోస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 9 కిలోమీటర్స్ ఉంది చూడండి ద్రాక్షారామంకి. సో ఆటో తీసుకున్నాం, ద్రాక్షారామం వెళ్ళిపోయాము. అక్కడ టెంపుల్ కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం. ఇక్కడ పూజా సామాగ్రి చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, అరటి పండ్లు మాత్రం కావాల్సిన ఇచ్చారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెష్ అవ్వడానికి మంచిగా వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే రూమ్ అలా ఏం తీసుకోలేదు. ఇది ద్రాక్షారామం టెంపుల్. పంచారామంలో ఒకటి అండ్ శక్తిపీఠాల్లో ఒకటి. మాణిక్యాంబాదేవి ఇక్కడ ఉంటారు. దీనికి 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేము బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం అనమాట. ఇంకా బ్యాక్ సైడే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము. విష్ణు, ఇక్కడ ఉండే లింగం ఎంత పెద్దదో నీకు గుర్తుందా? అదెలా మర్చిపోతాం, 14 feet టాల్ ఉంది. అదే యూనిక్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి బాటమ్ ఆఫ్ ద శివలింగం కనిపిస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ వ్యూ ఆఫ్ శివలింగం కనిపిస్తుంది అన్న. అవును, చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. అక్కడ చిన్నగా బిట్స్ అండ్ పీసెస్ గా కవర్ చేసాము. ఇది లోపల వ్యూ అన్నమాట. ఇక్కడ పూర్తిగా ప్రదక్షిణ చేసేదానికి లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే నాగశిల. అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. ఇంకా శివయ్యని అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. విష్ణు తెలిసిన నాలెడ్జ్ ని వేరే ఆంటీతో ఇక్కడ షేర్ చేసుకుంటా ఉంది. అంత లేదులే, ఆంటీయే నాకు చెప్తుంది. యాక్చువల్గా మేము వీకెండ్ వెళ్ళాము, చాలా మంది జనం ఉంటారు అనుకున్నాను. అంత అనుకున్నంత జనాలు అయితే ఎవ్వరు లేరు. సో నేను అమ్మవారి దగ్గర కూర్చొని చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాను. టెంపుల్ అయితే చాలా పాజిటివ్ వైబ్స్తో చాలా బాగుంది. గుళ్ళో నుంచి బయటికి రాగానే మనకి నంది ఉంటుంది. నందిని అట్లాగా తౌడి శివయ్యకి వచ్చామని చెప్పమన్నాం. అసలు విషయం ఏంటో తెలుసా? ఇక్కడ అమ్మవారి లెఫ్ట్ చీక్ పడడంతో శక్తిపీఠమై మాణిక్యాంబాదేవిగా వెలిసింది. అదేవిధంగా తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగం 5 pieces గా స్ప్లిట్ అయ్యి 5 places లో పడడం వల్ల పంచారామాలుగా వచ్చాయన్నమాట. ఆ పంచారామంలో ఒకటి ఈ ద్రాక్షారామం. ఇక్కడ ఉండే శివుడి పేరు భీమేశ్వరుడు. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, దానికి నమస్కారం పెట్టుకొని కొంచెం ముందుకు సాగితే ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదా, చుట్టూ నాగశిలని ప్రతిష్ఠించున్నారు. చాలా మంది అయితే అభిషేకం కూడా చేస్తూ ఉన్నారు. ఆ రావి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ ఉన్నట్టు అక్కడ పూజారి చెప్పాడు. అందుకనేసి ఎదురుగా ఉండే కోనేరులో నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ అభిషేకం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేసి అంటున్నారు. ఇంకా మేము నమస్కారం చేసుకొని కోనేరు దగ్గర కాసేపు కూర్చున్నాము. కోనేరు చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది.
వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లి అక్కడ దేవుడికి అభిషేకం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మేము అక్కడ ఒక కపుల్ని కలిసాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరిక తీరిన తర్వాత మేము ఇన్ని బిందెలు నీళ్లు పోస్తామని చెప్పి మొక్కున్నారంట. వాళ్ళు పోస్తూ ఉన్నారు. ఇంకిక్కడ వ్యూ బాగుందనేసి మా ఆయన నాకు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తా ఉన్నారు. ఇంకా మా ఆయన కూడా జాయిన్ అయిపోయారు. కొన్ని కబుర్లు చెప్పుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేసాము. కోనేరు నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ గాని వెళ్తే అక్కడ మనకి హోమాశ్రమం ఉంటుంది. ఇక్కడ మృత్యుంజయ హోమం కూడా చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వెనుదిరిగి స్ట్రైట్ గా కానీ వస్తే లింగ కాలభైరవుడు ఉంటారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళాక మనకి చాలా స్తంభాలతో ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో చాలా షూట్స్ అదే జరుగుతూ ఉన్నాయి. చాలా చల్లగా ఉంది. మండపంలోనే కాకుండా ఈ దేవాలయ ప్రాంగణంలో షూట్స్ అనేది చాలా జరుగుతూ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 9th and 10th centuries లో ఈస్టర్న్ చాణక్య ఈ టెంపుల్ ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. చౌలాస్ అండ్ చాణక్యాస్ వాళ్ళ ఆర్కిటెక్చర్ మనకి నీట్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ మండపంలో. సరే సరే ఇంకా ఆకలేస్తుంది, వెళ్దాం పదా. పద అన్నదానం చేస్తున్నారంట, ఇక్కడే భోంచేసేద్దాం. అన్నదానం దగ్గర ఒకటి నోటీస్ చేసావా? ఏంటది? మనల్ని లోపలికి పంపించేటప్పుడు థంబ్ ఇంప్రెషన్ తీసుకొని లోపలికి పంపించారు. నాకు అది కొత్తగా అనిపించింది. అంటే మన సైడ్ ఎక్కడ చూడలేదు నేను అది. మేబీ అది టెంపుల్ రూల్ ఏమో. ఇంకా అప్పటికే బాగా ఆకలిస్తుంది. ఇంకా ఫుల్గా తినేసి బయటకు వచ్చేసాము. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక అలవాటు ఉందన్నమాట. అది మా ఆయనే అలవాటు చేశాడు. అదేంటంటే ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ కొనిస్తారనమాట. మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్తే ఖచ్చితంగా కొనిస్తారు. సో దట్ అది ఒక మెమరీలా ఉండిపోతుంది కదా. ఇక్కడ ఈ 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసాను. వీటిలో ఒక సెట్ తీసుకుందామని డిసైడ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.